రీసెంట్గా మా బావకి యాక్సిడెంట్ అయింది. సో అంటే పర్టికులర్గా అంటే నాకు ఏమైందో తెలియదు. బట్ బ్రెయిన్ ఆపరేషన్ అయింది ఫస్ట్ టైం. దాని తర్వాత ఈ స్కల్ తీసేసి స్టమక్లో పెట్టడం జరిగింది. దాని తర్వాత సెకండ్ టైం కూడా మళ్ళీ ఆపరేషన్ అయింది, బ్రెయిన్ ఆపరేషన్. దాని తర్వాత ఒక 1 మంత్ రిహాబ్ సెంటర్లో ఉన్నారు. దాని తర్వాత చనిపోవడం జరిగింది. అంటే ఈ స్కల్ తీసి అంటే స్టమక్లో ఎందుకు పెట్టి ఉంటారు అనేది ఒక డౌట్ మాకు. సో ఎందుకు అసలు ఏమవ్వచ్చు? సో ఒక చిన్న ఇక్కడ మన దగ్గర ఒక స్కల్ బోన్ ఉందండి. జస్ట్ ఎక్స్ప్లెయిన్ విత్ దిస్ మోడల్. ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే మీరు ఈ స్కల్ బోన్ చూసినట్టయితే ఇక్కడ ఇది ఒక క్లోజ్డ్ స్ట్రక్చర్, రైట్? అంటే ఇక్కడ ఓపెనింగ్ లేదు. నాకు బాడీలో ఎక్కడన్నా దెబ్బ తగిలింది, రైట్? ఇక్కడ దెబ్బ తగిలింది అనుకుందాం. దెబ్బ తగిలంగానే వాపు వస్తుంది కదా మనకు. అలాగే బ్రెయిన్ లోపల కూడా ఇప్పుడు దీనికి ఏదైనా కింద పడ్డారు, యాక్సిడెంట్ అయింది అంటున్నారు. బహుశా ఇట్లా కింద ఇమీడియట్గా పడంగానే లోపల బ్రెయిన్ అనేది షేక్ అయిపోతుంది. ఓకే, రైట్? లోపల బ్రెయిన్ షేక్ అయిపోయినప్పుడు ఎలా అయితే మనకు ఎక్కడైనా బాడీలో దెబ్బ తగులుతుందో అట్లాగే బ్రెయిన్ లోపల కూడా దెబ్బ తగలొచ్చు, రైట్? ఇక్కడ ఫ్రాక్చర్ అవ్వచ్చు, లోపల బ్రెయిన్ కూడా దెబ్బ తగలొచ్చు. ఫ్రాక్చర్ లేకుండానే లోపల కదిలిపోవచ్చు బ్రెయిన్. ఓకే, స్ట్రాంగ్ ఉందంటే బోన్ ఇక్కడ. సో అట్లాంటప్పుడు ఆ బ్రెయిన్ లోపల వాపు స్టార్ట్ అవుతుంది. వాపు స్టార్ట్ అయినప్పుడు బ్రెయిన్ స్వెల్ అవ్వడానికి ప్లేస్ లేదు కదా, ఇదంతా క్లోజ్డ్ స్ట్రక్చర్. సో మనం ఏం చేస్తాము, దానికి బ్రెయిన్ స్వెల్ అవ్వడానికి ఇట్లా ఈ బోన్ అనేది ఇంత పెద్దగా తీయము, ఒక సైడ్కి జస్ట్ రిప్రజెంటేషన్ లాగా చూపిస్తున్నాను. సైడ్కి ఒక బోన్ పార్ట్ తీస్తాం. ఇది తీసి అబ్డామినల్ వాల్, పొట్ట లోపల కాదు, ఇక్కడ ఫ్యాట్ లోపల పెడతాం. అది వయబుల్ ఉంటుంది బోన్. ఇది ఎందుకు చేస్తాము అంటే మన చర్మం అనేది ఎలాస్టిక్, అది స్వెల్ అవ్వగలుగుతుంది. సో ఈ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఆ వాపుకి స్వెల్ అవ్వగలుగుతుంది. ఒకవేళ క్లోజ్డే ఉందనుకోండి, లోపలే ప్రెషర్ పెరిగిపోయి ఏ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ అయితే నార్మల్ ఉందో, దేంట్లో గాయం తగలలేదు, దాని మీద కూడా ప్రెషర్ పడిపోయి దాని పీక బిస్కేసినట్టు అవుతుంది. ఓకే, సో ఆ ప్రెషర్ తీసేసి మనము ఏ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్లో నార్మల్ ఉందో దాన్ని కాపాడుకుంటున్నాం. ఏ పార్ట్ డ్యామేజ్ అయిపోయిందో యాక్సిడెంట్ వల్లనో దేని వల్లనో స్ట్రోక్ వల్లనో ఏ పార్ట్ అయితే డ్యామేజ్ అయిపోయిందో దానికి ఎలాంటి సర్జరీ కానీ ఎలాంటి మందు కానీ ఉండదు. ఓకే, అది న్యాచురల్గానే హీల్ అవ్వాలి. న్యూరల్ ప్లాస్టిసిటీ అంటాం, దాంతోనే హీల్ అవ్వాలి. దెర్ ఇస్ నో సర్జరీ, నో మెడిసిన్ ఫర్ దట్ టు హీల్. ఆ వాపును తగ్గించడానికి మెడిసిన్స్ ఉంటాయి, అలాగే ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఉండడానికి మెడిసిన్స్ ఉంటాయి. ఈ దెబ్బ వల్ల ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫిట్స్ రాకుండా ఉండటానికి మెడిసిన్స్ ఉంటాయి. అంతే.